బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లపై స్టే విధించిన హైకోర్టు. తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై ముగిసిన విచారణ. జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు. తర్వాత రిప్లైస్ దాఖలు చేసేందుకు పిటిషనర్లకు 2 వారాల సమయం ఇచ్చిన న్యాయమూర్తి. హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడంతో ప్రతిపక్షాలు ఏమంటున్నాయో ఇప్పుడు దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ పగిలా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి. ఎస్ శ్రీలత, మొత్తానికి ఏదైతే గత 2 రోజులుగా నిన్న ఈరోజు తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపైన నిన్న హైకోర్టులో వాదనలు వినిపించారు ప్రభుత్వం తరపున. ఎవరైతే దాన్ని ఇంప్లీడ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కూడా తిరిగి ప్రారంభమైంది హైకోర్టు విచారణ. మొత్తానికి ఫైనల్గా మాత్రం బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపైన హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీంతో షాక్లో ఉన్నారు మొత్తానికి నిజం చెప్పాలని అంటే. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఈరోజు ఉదయాన్నే నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల కూడా అయింది. కానీ ఈ సందర్భంగా హైకోర్టు స్టే బీసీలకు 42% రిజర్వేషన్ అంశంతో సానుకూలంగా వస్తుందని భావించిన బీసీ సమాజానికి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు తీర్పు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి. మొత్తానికి ఈ హైకోర్టు స్టే విధించింది. స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ పైన కూడా జీవో నెంబర్ ఏదైతే 9 జీవో నెంబర్ 9 పైన కూడా హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీనిపైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అటు బీసీ సంఘాల నాయకులు ఏకంగా హైకోర్టు దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆందోళనకు దిగారు. బీసీలకు నోటికాడి ముద్దలాక్కున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అంశం పైన సానుకూలంగా తీర్పు వస్తుందని భావించాము, కానీ ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ బీసీ సంఘాల నాయకులే కాదు బీసీ మంత్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మాత్రం మనం ఇక్కడ చూస్తున్నాం. ఏకంగా బీసీ సంఘాల నాయకులు బీసీ లీడర్ల ఆందోళనకు దిగిన పరిస్థితి హైకోర్టు దగ్గర. అంటే ప్రభుత్వం తరపున బలంగా వాదనలు వినిపించినప్పటికీ బీసీలకు 42% రిజర్వేషన్ గతంలో అంటే పక్క రాష్ట్రాల్లో మహారాష్ట్రలో కావచ్చు ఎక్కడైనా ఈ రిజర్వేషన్ అంశం పైన ప్రధానంగా ప్రత్యేక చట్టాలు చేసి గవర్నర్ ఆమోదించని పక్షంలో దీన్ని ప్రత్యేక జీవో ద్వారా వచ్చామని ప్రభుత్వం తరపున బలంగా వాదనలు వినిపించినప్పటికీ హైకోర్టు మాత్రం మధ్యంతర స్టే ఇచ్చింది. 4 వారాల గడువు విధించింది. అంతలోపు తిరిగి వీళ్ళు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలకు మాత్రం 6 వారాల వరకు ఆగిపోయే అవకాశం ఉంది. దీనిపైన మళ్ళీ తిరిగి ఒక 4 వారాల గడువు మాత్రం హైకోర్టు విధించిన పరిస్థితి. దీనికి సంబంధించి ప్రభుత్వం మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులు స్పందించారు. కోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాము, లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్తారా అనేది మాత్రం చూడాల్సిన విషయం. కానీ మంత్రులు మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి వాకిటి శ్రీహరి కూడా ఇంతకుముందు మాట్లాడుతూ బీసీ మంత్రి ఎట్టి పరిస్థితిలో వెనక్కి తగ్గేది లేదు, బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ అంశం పైన ఎలా అయినా న్యాయ పోరాటం చేస్తామని ధీమాతో ఉన్నాము అని చెప్పి కోర్టు నుంచి తీర్పు కాపీ వచ్చిన తర్వాత దానిపైనే నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తామని ప్రభుత్వం తరపున మంత్రులు మాత్రం అంటున్న పరిస్థితి. కానీ మరో పక్క ప్రతిపక్షాలు శ్రీలత మాత్రం దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి. జీవో ఏదో ఒక జీవో బలహీనమైన జీవో ఇచ్చారు అని టీఆర్పీ పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఒక బలహీనమైన జీవోతో బీసీలను గొంతు కోసే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి. మరోపక్క టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడుతూ ఇది తెలిసిన విషయమే, ఒక బలహీనమైన జీవోతో వెళ్ళడం, ఈ కాలయాపన చేయడం, ఇది ఒక రాజకీయంగా ఒక కుట్ర చేశారు, బీసీలను మోసం చేశారు అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనడం. బీజేపీ నాయకులు అరవింద్ కూడా మాట్లాడుతూ బీసీలని మోసం చేయడానికి రేవంత్ రెడ్డి ఒక పెద్ద డ్రామా ఎత్తుకున్నారు అంటూ బీసీల రిజర్వేషన్ల అంశం కరెక్ట్ వేలో వెళ్లకుండా ఇదంతా జరిగింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ మరోపక్క కాంగ్రెస్ మంత్రులు మాత్రం గవర్నర్ ఆమోదం తెలిపితే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, కేంద్రంలో బీజేపీ ఉన్నది, మరి బీజేపీ నాయకులు వెళ్ళి ఒప్పించవచ్చు కదా అనేది మాత్రం మరోపక్క కాంగ్రెస్ మంత్రులు అంటున్న పరిస్థితి. ఆర్ కృష్ణ లాంటి ఇంప్లీడెడ్ వేసిన బీసీ సంఘాల నాయకులు కావచ్చు వాళ్ళందరూ అంటున్నది ఇంప్లీడెడ్గా ఉన్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు, బీసీ రిజర్వేషన్ల అంశం పైన మరోసారి న్యాయ పోరాటానికి దిగుతాం, దీనికి సంబంధించిన న్యాయ నిపుణులతో మాట్లాడి చర్చించిన తర్వాత ముందుకు వెళ్తామని అంటున్న పరిస్థితి. శ్రీలత, శేఖర్, హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడంపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తున్నాయి? ఎస్, అదే శ్రీలత, మధ్యంతర స్టే ఇవ్వడంతో అంటే బీసీలు ఈ 42% రిజర్వేషన్తో స్థానిక ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేసింది. ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
దీంతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు ఉదయాన్నే రిలీజ్ కావడంతో నామినేషన్ల పర్వం కూడా కొనసాగిన పరిస్థితి, వీటికన్నిటికీ బ్రేక్ పడింది. ఈ స్థానిక ఎన్నికలకు మరి గతంలో 2018 ప్రకారమే మళ్ళీ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు వెళ్తారా అనేది మాత్రం చూడాలి. ఇక ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్న పరిస్థితి బలంగా. ఎందుకంటే ఒక బలహీనమైన జీవో తెచ్చారు రేవంత్ రెడ్డి. బీసీల పైన చిత్తశుద్ధి లేదు, ఇది ఒక రాజకీయ డ్రామా మాత్రమే, రాజకీయ క్రీడ మాత్రమే. బీసీలకు 42% రిజర్వేషన్ పైన ఏ విధంగా వెళ్ళారు, ఒక ప్రత్యేక జీవో ద్వారా నిలబడదని తెలిసి కూడా ఎలా ముందుకు వెళ్తారు? బీసీలకు నిజంగా చిత్తశుద్ధి చేయాలని, బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే చేయాలని అనుకుంటే ఈ బిల్లులు గతంలో ఏదైతే ఢిల్లీ వేదికగా కేంద్రం వేదికగా పోరాటం చేయాలి, కానీ ఇక్కడ ప్రత్యేక జీవో తెచ్చి నిలబడదని తెలిసినా కూడా ఒక బలహీనమైన జీవో తెచ్చారని మాత్రం విమర్శలు చేస్తున్న పరిస్థితిని మాత్రం చూస్తున్నాము. బీసీ సంఘాలు కావచ్చు, తీన్మార్ మల్లన్న కానీ రేపు రాష్ట్ర బంద్కు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి. ఏకంగా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయాలని కూడా పిలుపునియడం, రాష్ట్ర వ్యాప్తంగా బంద్నియడం, ఇది సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అంటూ ఘాటైన వ్యాఖ్యలను కూడా మనం చూసుకోవచ్చు ప్రతిపక్షాల నుండి. మొత్తానికి మాత్రం దీంతో స్థానిక ఎన్నికలు ఏదైతే స్థానిక ఎన్నికలకు ఈరోజు మొదటి విడతల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఇది 6 వారాలకు కానీ ఎలాంటి 6 వారాల వరకు వాయిదా పడ్డట్టే చెప్పుకోవచ్చు. తర్వాత 6 వారాల తర్వాత వాయిదా తర్వాత హైకోర్టు తీర్పుకు మళ్ళీ ఏదైతే వీళ్ళు ముందుకు మళ్ళీ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారో దాని తర్వాత దాఖలు చేసిన తర్వాత కోర్టు తీర్పు మేరకు ఈ స్థానిక ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి శ్రీలత. శేఖర్, నిన్నటి వరకే మనం చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఒక రెడ్డి అయినా కూడా బీసీలకు న్యాయం చేయాలని చాలా పట్టుగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డికి పాజిటివ్గా మాట్లాడడం మనం చూసాము. సడన్గా సీఎం రేవంత్ రెడ్డి మీద నెగటివిటీ రావడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ శ్రీలత, అంటే మొత్తానికి ఒక వెళ్ళాల్సిన వేలో వెళ్లకుండా సీఎం రేవంత్ మొదటి నుంచి కూడా విమర్శలు ఏంటంటే ప్రతిపక్షాలే కావచ్చు, ఓ పక్క బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తాము, చిత్తశుద్ధితో ఉంది కాంగ్రెస్ పార్టీ. కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే కామారెడ్డి బహిరంగ సభలో బీసీల డిక్లరేషన్ చేశారో అప్పట్లో సిద్ధరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కామారెడ్డి బహిరంగ సభలో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయిస్తాము, అమలు చేస్తాము ప్రభుత్వం అధికారంలోకి కాంగ్రెస్ వచ్చాక అని చెప్పారు. దాని ప్రకారం కాంగ్రెస్ నిజంగా ఒక దశల వారీగా 42% రిజర్వేషన్ అంశం పైన రాష్ట్రంలో మనం చూసాము. చట్టసభల్లో బిల్లు చేసి పంపింది, తర్వాత గవర్నర్కు పంపింది, తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్ళింది. కానీ ఎక్కడ దానిపైన రిప్లై కానీ ఆమోదం కానీ రాలేదు. రాని పక్షంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దగ్గర ధర్నాకు కూడా పిలుపునిచ్చి బీసీలో 42% అంశం పైన కాంగ్రెస్ ఢిల్లీ వేదికగా కూడా పోరాటం చేసింది. కానీ చివరిగా ఏదైతే ఇది ఎవరు స్పందిస్తలేరని రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక జీవో ద్వారా 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్ళింది. దాన్ని షెడ్యూల్ రిలీజ్ చేశారు, ఈరోజు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి అయిన బీసీలకు 42% రిజర్వేషన్లపైన చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నారు అన్నారు. కానీ చివరిగా ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ అంశం హైకోర్టు మధ్యంతర స్టేతో స్థానిక ఎన్నికలకు కూడా స్టే ఇవ్వడంతో, జీవో 9 పైన స్టే ఇవ్వడంతో జీవోని ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఒక బలహీనమైన జీవో ఇచ్చారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా బీసీల ఏదైతే ప్రత్యేక జీవోలో కొన్ని తప్పిదాలు కూడా ఉన్నాయంటూ నిన్న విమర్శలు చేశారు. జీవోలో ఏదైతే లెజిస్ట్రేషన్ కాకుండా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని మెన్షన్ చేశారు, చట్టసభల్లో లెజిస్ట్రేషన్ అని మెన్షన్ చేయాలి అని చెప్పేసి అదొకటి చెప్పారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి మనుషులే దీనిపైన వ్యతిరేకంగా బీసీ బిల్లును వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ అన్నింటిపైన మొత్తానికి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇది ఒక రాజకీయంగా బీసీలకు రిజర్వేషన్ అంశం పైన చిత్తశుద్ధి లేదు, ఇది ఒక రాజకీయ డ్రామా మాత్రమే, రాజకీయ హంగామా చేస్తున్నారు ఎన్నికల నేపథ్యంలో అంటూ, అటు బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి హంగామా చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు, మరోవైపు బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు కానీ వాళ్ళు వెళ్తున్న పద్ధతి కరెక్ట్గా లేదంటూ అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి శ్రీలత. ఓకే, రైట్, థ్యాంక్ యూ శేఖర్.